సరే ఏది ఏమైనప్పటికీ కూడా నేనేమంటున్నానంటే కేటీఆర్ అనేటువంటి ఒక చిన్న స్థాయి నాయకుడిగా మేము దిగజార్చినాం ఇలా మీరా మేము అది గొప్ప విషయమా 100% ఎందుకంటే కేటీఆర్ గారు ఇవాళ ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా రాష్ట్రమంతా తిరగాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. అటువంటి వ్యక్తి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా బలిపీఠం పైన పెట్టి వాళ్ళ రాజకీయ భవిష్యత్తును దెబ్బతీసే విధంగా తన స్వార్థం కొరకు తన ఉనికిని కాపాడడం కొరకు తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడం కొరకు ఇంతమంది కార్పొరేటర్లకు కానీ కౌన్సిలర్ కానీ పోటీ చేసిన అభ్యర్థులను పక్కన పెట్టి తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేసింది వారు. తెలంగాణ ఉద్యమం ఇప్పుడు త్యాగాలు చేసింది ఒకరైతే భోగాలు వీళ్ళు అనుభవించారు కదా, ఇవాళ కూడా తన ఉనికిని కాపాడుకోవడం కొరకు ఇంతమంది రాజకీయ భవిష్యత్తును పనంగా పెట్టి ఎక్కడ కూడా తిరగలేనే ప్రచారానికి పోలే అని ఇలా అది మీరు రాష్ట్రం మొత్తం కేటీఆర్ తిరగకుండా మీరు ఆపగలిగారు. మేము సిరిసిల్లకే పరిమితం చేసి 100% ఇలా అది కూడా మా కాంగ్రెస్ పార్టీకి ప్లస్సే కదా. అక్కడక్కడ ఒక సీటు అర సీటు పెరుగుతుండే కావచ్చు ఇంకా ఇక్కడ పెట్టిన డబ్బులని. మీ బలం ఏంటి? మీరు ఎంతవరకు గట్టిగా ప్రచారం చేశారు? నాట్ ఓన్లీ కేకే మహేందర్ రెడ్డి, అక్కడ ఉన్న మంత్రులు, కరీంనగర్ మంత్రులు పొన్నం ప్రభాకర్ వచ్చిండా? పొన్నం ప్రభాకర్ గారు వారికి ఒక కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఉండే కాన్స్టిట్యున్సీకి వచ్చారు ఒకరోజు వచ్చారు. ఏమంటే తిరిగారా గల్లీ గల్లీ బహిరంగ సభలు మాట్లాడి వెళ్ళారు. శ్రీధర్బాబు గారు వచ్చారా? నేనేమంటున్నానండి అంటే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు, శ్రీధర్బాబు గారైనా అడ్లూరి లక్ష్మణ్ గారైనా ప్రభాకర్ గారైనా వారందరూ కూడా వారి వారి కాన్స్టిట్యున్సీలతో పాటు వాళ్ళకున్న మున్సిపాలిటీలతో పాటు బయట కూడా వాళ్ళు ఇన్ఛార్జీలు ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు మా జిల్లా ఇన్ఛార్జు, వారు మా జిల్లాలో 3 రోజులు పర్యటించారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రాంతంలో. నా దగ్గర కూడా ఒకరోజు పర్యటించారు. నా దగ్గర కూడా కార్యకర్తలతో కానీ వేరే అక్కడ ఉన్న ప్రముఖులతో కానీ అందరూ. మరి ఇప్పుడు ఇన్ఛార్జ్ మంత్రికి ఖమ్మం కూడా ఉంది కదా, ఆయన నియోజకవర్గం ఆ ప్రాంతం కూడా ఉంది కదా, అక్కడ తిరుక్కుంటే ఇన్ఛార్జ్ 3 సార్లు వచ్చింది. మరి మిగతా మంత్రులు కూడా 3 రోజులు మా జిల్లాలో తిరిగాడు. 3 రోజులు తిరిగాడు. నా జిల్లా నాకు ఒకటే రోజు వచ్చారు. వచ్చి బహిరంగ సభలో మాట్లాడారు. కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే అంత ఫోకస్డ్గా, సరే మీరు అదే ఊర్లో ఉన్నారు కాబట్టి అదే ఊరు కాబట్టి మీరు తిరిగిరు, పని చేయాల్సిన మీ నాయకత్వం అంత బలంగా పని చేయలేదని నాకు నేను కూడా ఏమంటున్నానంటే అధిష్టానం ఏదైతే కొన్ని సీట్లు ఉన్నాయో వాటిని తప్పకుండా ఫోకస్ చేసి కొట్లాడాల్సిన బాధ్యత వారిపైన ఉండే. దాన్ని నేను తప్పు పట్టట్లేదు. తప్పకుండా కొన్ని కాన్స్టిట్యున్సీలో వాళ్ళు బాధ్యత తీసుకొని ఫోకస్గా వాటిపైన కొట్లాడాల్సిన అంటే నేను అనేది ఏంటంటే దాన్ని కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా కాదు. ప్రజాస్వామిక పద్ధతిలో మనకున్న మన అధికారంలో ఉన్నాం. మనం అక్కడ ఉన్న క్యాడర్కు మనం ఒక భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉండేది. భరోసా ఇచ్చే బాధ్యతలో ఉన్నప్పుడు తప్పకుండా క్యాడర్లో బూస్ట్ వచ్చేది. వాళ్ళ కేకే మహేందర్ రెడ్డి అనేది ఎప్పటికి చూసిన ముఖమేది. కాబట్టి కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఇచ్చే హామీలు, ఒక మంత్రి గారు వచ్చినప్పుడు హామీ ఉంది, మా దానిలో ఉండిపోయిండు, మాకు డైరెక్ట్ ఒక కనెక్షన్ ఉంటుంది, అదే కదా మినిస్టర్ వస్తే వేరుంటుంది కదా అని ఒక భావన కలిగించాల్సిన బాధ్యత మా పైన ఉండే. కానీ వారికి ఉన్న పనులలో, వారికి ఉన్న బిజీ షెడ్యూల్లో వారికి వారి కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. శ్రీధర్బాబు గారికి వారి దగ్గర మున్సిపాలిటీ. అంటే కేకే మహేందర్ రెడ్డి గారిని కూడా అంత ఇదిగా పని చేయనివ్వట్లేదు అని నాకు అనిపిస్తున్నది. అంటే మీరు చేయాలి అనుకున్నా కూడా మీరు చేయనివ్వట్లేదేమో అనే ఒక అసంతృప్తి మీలో ఉన్నట్టుగా నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే మీ పార్టీ కార్యకర్తల నాయకులంతా వచ్చి గాంధీ భవన్ దగ్గర ఒక పెద్ద ధర్నా లాంటి ప్రోగ్రామ్ చేశారు జస్ట్ ఒక 2 months బ్యాక్ అనుకుంటా. మరి ఆ సిచ్యువేషన్ వచ్చింది అంటే కింద ఉన్న క్యాడర్లో కానీ ప్రజల్లో కానీ ఏ విధమైన సంకేతాలు వెళ్తాయి? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేదేమో, ఆయన నాయకుని పనిచేయనిస్తలేరు, వాళ్ళందరూ కేటీఆర్తో కలిసి పనిచేస్తున్నారని ఒక ఇది వెళ్ళిన తర్వాత మీకు ఎందుకు ఓట్లు వేస్తారు అనుకుంటున్నారు? ఇప్పుడు ఒకటి నేను ఏమంటున్నారు గారు, ప్రజల్లో ఏంటంటే ఇప్పుడు నాతో వచ్చిన వెల్ విషర్స్ కానీ ఎవరైతే ఉన్నారో నాతో చాలా కాలం నుంచి పనిచేసిన వ్యక్తులందరూ కూడా అధికారం వచ్చింది కదా, అధికారం వచ్చినప్పుడు మహేందర్ రెడ్డి గారికి ఒక ప్రోటోకాల్ ఇచ్చి ఇక్కడ పెడితే ఇంకా స్ట్రాంగ్గా పనిచేయగలుగుతారు కదా అని ఒక భావన వాళ్ళు ఉంది. వారికి ఒక ప్రోటోకాల్ ఇచ్చి వారికి ఒక స్ట్రెంగ్త్ ఇస్తే వాళ్ళు ఈ కాన్స్టిట్యున్సీ మీద గట్టిగా కొట్లాడే శక్తి వారికి ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి కొట్లాడే శక్తిని ఇవ్వమని చెప్పి వాళ్ళు అడగడం చెప్పింది. వ్యతిరేకత కాదు, పార్టీకి వ్యతిరేకత కాదు, నా మీద ఉన్న అభిమానం మాత్రమే అది. నా మీద ఉన్న అభిమానం, పార్టీ మీద ఉన్న అభిమానం. నాతో పాటు నా మీద వచ్చిందంటే పార్టీకి కూడా లాభం చేకూడదు కదా, వాళ్ళ ఇండైరెక్ట్గా వాళ్ళకు కూడా లాభం చేకూడుతుంది. ఎందుకంటే ఒక మోరల్ బూస్టింగ్, అధికారంలో ఉన్నాం 2 సంవత్సరాలు, ఒక అధినాయకుని కొడుకును, ఈయన కూడా నేను రాజు తర్వాత నేను యువరాజునని చెప్పుకుంటున్న నాయకును కొట్లాడి ఢీ కొట్టే శక్తి ఒకటి ఉంటుందని చెప్పే ఉద్దేశం కొద్దీ వాళ్ళు వచ్చిన తప్ప ఎవరి మిన్నో అది కాదు, ఇంకోటి కాదు, నా మీద ప్రేమ, పార్టీ మీద అభిమానం. ఇంతవరకు మరి మీకు ఏ పదవి ఏం లేనట్టుందిగా? సరే టికెట్ ఇచ్చిర్రు, ఓడిపోయింది కాబట్టి ఏం లేదనుకుంటున్నారేమో, అంతేనా? నేనేమంటున్నానంటే వ్యక్తిగతంగా నేను ఎవరి దగ్గరికి పోయి ఇది మన అడిగేవాడిని కాదు.
నేను గట్టిగా నేను నా యొక్క శక్తినే నమ్ముకుంటాను. నా యొక్క పనితనాన్ని దాన్ని నమ్ముకుంటాను. దాన్ని నమ్ముకుని ఇప్పుడు రాజకీయంగా పోవడానికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాని అధిష్టానాలు తీసుకోవాల్సిన నిర్ణయాలు. వాళ్ళకున్న ఇబ్బందులు ఏందో నాకు తెలియదు. ఓకే, వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళకున్న ఇప్పుడు ఎందుకంటే మీరు అందరితో మరి ఎట్లున్నారో మరి ఇప్పుడు ఆడ పొన్నంతో ఉండాలా, శ్రీధర్ బాబుతో ఉండాలా, తుమ్మలతో ఉండాలా, మిగతా వాళ్ళందరితో మరి నా కాన్స్టిట్యున్సీ టర్మ్స్ ఎట్లున్నాయో మీకు? నా కాన్స్టిట్యున్సీ పనులు ఉన్నప్పుడు నేను అందరి దగ్గరికి వెళ్తాను. నా కాన్స్టిట్యున్సీ పనులు చేయగలిగిన మేర వాళ్ళు పనులు చేస్తారు. నా కాన్స్టిట్యున్సీ పనులకు మాత్రం ఎవరు కూడా ఇబ్బంది పెట్టరు. అంతవరకు గ్యారంటీ. నేను ఇక తర్వాత సహజంగా నేను న్యాయవాద వృత్తి చేసుకుంటాను. ఇప్పుడు మీకు ప్రోటోకాల్ ఇస్తే మళ్ళీ మీరు రేపు పొద్దున మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు నాకు సిరిసిల్ల కాకపోతే కరీంనగర్ ఎంపీ కావాలో ఇంకోటి కావాలో అని అడిగితే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా, అట్లా ఏమైనా ఆలోచిస్తున్నారు? నేను గట్టిగా నమ్ముతాను ఒకటే, పుట్టిన ఊరును పెరిగిన ప్రాంతాన్ని మరిచి బయటికి పోవడం అనేది అది మూర్ఖత్వం అని నేను అనుకుంటాను. ఓకే, ఇంట గెలిచి రచ్చ గెలుమన్నారు ఎవరైనా. నేను పుట్టినా ఓడినా గెలిచినా సచ్చినా గానే ఉంటా. కానీ బయటికి వెళ్ళి నేను పోటీ చేస్తా అనేది నా దృష్టిలో అది పలాయనవాదం.